సారీ, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మేము కొద్దిగా వెరైటీగా చేయాలని చికెన్ హాఫ్ బాయిల్ అయ్యేటట్లు చూసుకోవాలి. చికెన్ని 50% ఉడికేటట్లు రెడీ చేసి పెట్టుకోవాలి. చికెన్ని ఇలా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా 5 మినిట్స్ పడుతుంది బిర్యానీ తయారవడానికి. ఈలోపు రైస్ కూడా రెడీ చేసుకోవాలి కనుక కొంచెం సేపు వెయిట్ చేద్దాం. బిర్యానీలోనికి రైస్ తయారు చేస్తాను. ఫ్రెండ్స్, మీకు చికెన్ బిర్యానీ గురించి చెప్పాం కానీ గోంగూర చికెన్ గురించి చెప్పలేదు. అది కూడా రెడీ చేసుకుంటున్నా. ఈ సండే స్పెషల్ దమ్ బిర్యానీ గోంగూర చికెన్. చికెన్ రెడీ అయిపోయాక రైస్ కూడా రెడీ చేసుకొని దాన్ని చికెన్ మీద ఒక పరుగులా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేస్తే దమ్ బిర్యానీ రెడీ.